హలో నేను మిస్ఎస్ రావు. ఇగో మనిషిని దహించి వేస్తుంది. అంతేకాదు ఆ ఇగో కారణంగా భారీగా నష్టం జరుగుతుంది. అది సామాన్యులకుంటే వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది. కానీ ఒక హోదాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇగో ఎక్కువగా ఉంటే అది సమాజానికే ప్రమాదం. బహుశా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పెను విషాదం వెనుక ఈ ఇగో అనేటువంటి అంశం బాగా పనిచేసి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో కలుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తెలిసినటువంటి వాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి హిందూ వ్యతిరేక కార్యక్రమాల మీద పోరాడేటువంటి కొంతమంది నాకు ఇచ్చినటువంటి సమాచారం, వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానం పెను విషాదం జరిగింది. చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా మొత్తం తిరుమల చరిత్రలో, కొన్ని శతాబ్దాల చరిత్రలో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఘోరమైనది, విషాదకరమైనది, దురదృష్టకరమైనటువంటి సంఘటన. 6 మంది తొక్కిసలాట్లో చనిపోయారు, 40 మంది వరకు గాయపడ్డారు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళని పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళారు. అయితే అసలు ఈ సంఘటన జరగడానికి ప్రధానమైన కారణాలు ఏంటనేది కలెక్టర్ ప్రాథమికంగా ఒక నివేదిక ఇచ్చారు, తిరుపతి కలెక్టర్. ఆ నివేదిక ప్రకారం ఒక డిఎస్పి చేసినటువంటి ఒక నిర్వాహకం కారణంగా, ఆయన కారణంగానే ఇది జరిగింది అనేది ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశం. అతను ఒక లేడీని కాపాడబోయి ఆ లేడీని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో గేట్లు ఓపెన్ చేస్తే మైదానంలో ఉండేటువంటి భక్తులు ఒక్కసారిగా తోసుకున్నందువల్లనే ఇది జరిగింది అనేటువంటి ఒక నివేదిక బయటికి వస్తుంది. అంటే దీంట్లో డిఎస్పి కూడా ఉద్దేశపూర్వకంగా ఇది చేయలేదు, నిర్లక్ష్యంగా కూడా చేయలేదు అనేది ఆ నివేదిక యొక్క సారాంశం. అక్కడ ఉండేటువంటి మహిళ స్పృహదైపోతూ ఉంటే ఆ గేటుకి అవతల ఆవిడ్ని కాపాడుకునేందుకు, ఆవిడ్ని బయటికి తీసుకొచ్చేందుకు ఆ గేటుని ఓపెన్ చేశారు. ఆ క్రమంలో మరొక వైపు ఉన్నటువంటి భక్తులు తోసుకున్న కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అనేది చెప్తూ ఉన్నారు. సరే, డిఎస్పిది కూడా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి తప్పుగా అనిపించట్లేదు ఆ నివేదిక ప్రకారం. అయితే ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ప్రధానంగా ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఇది హిందువులకు పరమ పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యము అని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు నూరిపోశారు హిందువుల్లో. నరనరాన జీర్ణించుకుపోయింది హిందువుల్లో. అందుకే వైకుంఠ ఏకాదశి అనగానే ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వైపు అందరూ చూస్తూ ఉంటారు. ఆ క్రమంలో కొన్ని లక్షల మంది తిరుపతికి చేరుకున్నారు. ప్రధానంగా ఇంటెలిజెన్స్, నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు భక్తులు ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అనేది ముందస్తుగా ఒక డిజైన్ చేసుకుంటారు పోలీసులు, నిఘా వర్గాలు ఇచ్చేటువంటి సమాచారం ప్రకారం. అంతేకాదు రిక్కీ కూడా నిర్వహిస్తారు, ట్రయల్ రన్ కూడా వేస్తారు. ఇంత కసరత్తు చేస్తారు. ఒక పెద్ద ఈవెంట్ లేదంటే ఒక పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు పగడ్బందీ ఏర్పాట్లు అని అంటే 2-3 రోజుల నుంచి దానికి సంబంధించినటువంటి కసరత్తులు, దానికి సంబంధించిన రిహార్సల్స్ వేస్తూ ఉంటారు. మనం రిపబ్లిక్ డేనో ఇండిపెండెన్స్ డేనో వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉంటారు. అలాగే సెలబ్రిటీసు లేదంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి వీళ్ళు వచ్చేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో, 5 అంచెల భద్రత, 3 అంచెల భద్రత, ఇలా వాళ్ళకి ఉండేటువంటి
అనుభవం ప్రకారం వాళ్ళు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. పగడ్బందీగా బందోబస్తును కూడా పెడుతూ ఉంటారు. మరి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతమంది భక్తులు వస్తారు అనేది అంచనా వేయటంలో నిఘా వర్గాలు వైఫల్యం చెందాయా? ఒకవేళ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదా? అసలు ఏం జరిగింది అనే దాని మీద ఇప్పటి వరకు కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రధానంగా రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖ ఈ 3 డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకోవాలి. మరి ఈ 3 డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకోని కారణంగానే ఇది జరిగిందా? ఈ సంఘటన 6 మంది చనిపోయారు, 40 మంది గాయపడ్డారు అని అంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు ఇలాంటి పెద్ద సంఘటన జరగలేదు. అప్పుడప్పుడు తొక్కిసలాట జరగడం ఇవి ఉన్నాయి, కానీ మరణాలు ఇంత స్థాయిలో ఎప్పుడు జరగలేదు. గాయపడినటువంటి వాళ్ళు ఈ స్థాయిలో ఎప్పుడు లేదు. అంటే ఇక్కడ క్లియర్గా దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ ఈ 3 శాఖల మధ్య సమన్వయ లోపము అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈ 3 శాఖలు సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అని అంటే, ఎవరైతే కీ రోల్ పోషిస్తూ ఉన్నారో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారో, కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నారో వాళ్ళు డైరెక్షన్ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చేటువంటి డైరెక్షన్, వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్డర్స్ ప్రకారం ఈ కింద డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ముందుకు కదులుతూ ఉంటాయి. పోలీస్ శాఖ కానీ, దేవాదాయ శాఖ కానీ, లేదంటే రెవెన్యూ శాఖ కానీ. మరి ఎవరు కీలకమైనటువంటి వ్యక్తులు, ఆ 3 మధ్య సమన్వయం ఉందా లేదా? ఫస్ట్ అసలు ఆర్డర్స్ చేయాల్సినటువంటి వాళ్ళు, లేదా ఒక దిశానిర్దేశం చేయాల్సినటువంటి వాళ్ళు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వలేకపోయారా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇంతకీ ఆ 3 ఎవరు అని అంటే, ఆ 3 మన వ్యక్తులుగా చూడకూడదు, ఒక వ్యవస్థలుగా చూడాలి. ఆ వ్యవస్థలుగా చూడాల్సినటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరికి ఇగో క్లాషెస్ ఉన్నాయి, ఇగో ఇష్యూస్ ఉన్నాయి. ఒకళ్ళు తాను చెప్పినట్టు చెయ్యాలి అని ఒకళ్ళు అంటే, మీరు ఉండేది తక్కువ కాలమే, మేము పర్మనెంట్ అనేది వీళ్ళు అంటారు. అసలు అధికారుల మధ్య, కీలకమైన అధికారుల మధ్య కొన్ని సందర్భాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో సమన్వయ లోపం. ఈవెన్ తిరుపతి కల్తీ నెయ్యి విషయంలో కూడా అదే జరిగింది. ఒకళ్ళు ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే మరొకళ్ళు మరొక కోణంలో అర్థం వచ్చేలా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాలను మనం చూసాం. అంటే ఒక అధికారికి మరొక అధికారికి పడదు. ఈ 2 అధికారులకి డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ పెద్ద ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆయనకి మధ్య సమన్వయం లేదు అనేది ఇప్పుడు హిందూ సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి నమ్మకాల మీద పోరాడేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఇది నేను చెప్తుంది కాదు, వాళ్ళు ఫోన్ చేసి ఈ సంఘటన గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. అసలు వాళ్ళైతే చాలా క్లియర్గా అసలు తొలి నుంచి గత నియామకాలు జరిగిన తర్వాత కీలకమైనటువంటి పదవులు, ఆ కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళకే తానే గొప్ప, తనదే నడవాలి అనేటువంటి భావంతో ఉన్నారు. వాళ్ళ 3 మధ్య సమన్వయం లేదు అనేటువంటి విషయాన్ని హైందవ సంస్థలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం మీద పోరాడుతున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. నాకు ఇవాళ ఉదయం ఫోన్ చేశారు. అసలు ఈ మొత్తం సంఘటన కీలకమైనటువంటి 3 మధ్య సమన్వయ లోపం కారణంగానే జరిగింది. అసలు వైకుంఠ ఏకాదశి దాని యొక్క ప్రాముఖ్యత ప్రపంచంలో ఉన్న అనేక ప్రాంతాల నుంచి ఆ రోజున వస్తారనేది కూడా వాళ్ళు అంచనా వేయలేకపోయారు. ప్లస్ వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకోలేకపోయారు. పైగా వాళ్ళలో ఒక అతను ఇలాంటి సంఘటన జరుగుతుందని నాకు ముందే ఊహించాను అని చెప్పి చెప్తున్నారు. మరి ముందే ఊహించినప్పుడు మిగతా ఇద్దరితో మాట్లాడుకొని మీరు దేవాదాయ శాఖకి, రెవెన్యూ శాఖకి, పోలీస్ శాఖకి ఎందుకు డైరెక్షన్ ఇవ్వలేదని చెప్పి ఈ హైందవ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ 3 ఎవరు? ఆల్రెడీ నేను క్లూ ఇచ్చేసాను. ఆ 3 ఎవరు అనేది వాళ్ళలో 2 కీలకమైనటువంటి
అధికారులు, మరొకళ్ళు ప్రభుత్వం నుంచి ప్రతినిధి. ఇంతకన్నా నేను చెప్పలేని క్లూ. వాళ్ళు ముగ్గురు ఏం చేశారు? వాళ్ళు ముగ్గురు సమన్వయంతో ఇప్పటికైనా ఉంటారా? ఉండే పరిస్థితి ఉందా? ఎవరు గొప్ప అంటే నేను గొప్ప, అంటే నేను గొప్ప, మొత్తం నాధీనంలో జరగాలంటే నాధీనంలో జరగాలి అనేటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్న కారణంగానే బిగినింగ్ బ్రేక్ దర్శనానికి సీఎంఓ ఆఫీస్ నుంచి లెటర్ తీసుకెళ్ళినా కానీ అక్కడ ఆ స్థాయి దర్శనాలు జరగట్లేదు. అసలు బిగినింగ్ బ్రేక్ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి 4 గంటల పాటు దర్శనం పడుతుందా? అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఉందా? అసలు బిగినింగ్ బ్రేక్ దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళు మనుషులు రాసుకొని తొక్కిసలాటతోటి పోయినటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా? కానీ ఇటీవల వరకు అదే జరిగింది. మరి ఇప్పుడు జరుగుతుందో లేదో, ఓ 15-20 రోజుల వరకు మాత్రం అదే జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఆ కీలకమైనటువంటి ముగ్గురు మధ్య ఎవరికి వాళ్ళే నేనే గొప్ప, నాదే జరగాలి అనేటువంటి భావంతో ఉన్నారు. అందుకే ఈ లెటర్లు తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఫోన్లు చేసి అక్కడి దర్శనాలు పెట్టేటువంటి వాళ్ళకి ఆ లెటర్ వస్తే అలా పెట్టవసరం లేదు, ఈ లెటర్ వస్తే ఇలా పెట్టవసరం లేదు అని చెప్పి ఎవరికి వాళ్ళే డైరెక్షన్ ఇచ్చిన కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు పెను విషాదం కూడా ఆ సమన్వయ లోపం కారణంగానే జరిగింది అనేది హైందవ సంస్థల్లో ఉండే కొంతమంది ప్రతినిధులు భావిస్తున్నటువంటి అంశం. మరి మీరు ఈ పెను విషాదం మేర మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు. ఆ ముగ్గురు ఎవరు అనేది కూడా మీరు ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.